And this is the weather. పెట్రోల్ ఒకటి లేదు, అదే భయం అవుతుంది ఏమవుతుందో. ఎట్టాగుంది పిల్లో ఉమ్లింగ్లా సేమ్ ఉండే ఇట్లానే ఉమ్లింగ్లా సేమ్ ఉండే. ఏదైతే వరల్డ్ లో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పానో అక్కడికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే స్నోఫాల్ అంటే ఫుల్ స్నోఫాల్ అవుతుంది. ఇప్పుడైతే మేము రిటర్న్ రూమ్ కి అయితే వెళ్తున్నాం. ఇంజన్ బ్రేక్ మీదనే ఉన్నా, ఫస్ట్ గేర్ ఫుల్ స్నో అయితే పడుతుంది. హెల్మెట్ అసలే తీయలేదు, కళ్ళల్లో పడుతుంది వైజర్ తీస్తే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాజా స్పితి. నైట్ అయితే చూడండి మొత్తం స్నోఫాల్ అయింది. నైట్ 4 o'clockకి లేచి స్నోఫాల్ అయితే చూసినాం. ఎప్పుడైతే బకెట్ పట్టుకొని వాటర్ కోసం పోతున్నాం. ఇక్కడ వాటర్ కొంచెం ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది ఇంకా దేనికైనా సరే వాటర్ బకెట్ పట్టుకొని పోవాల్సిందే. ఇక్కడ సోలార్వి ఉన్నాయి కదా, కొంచెం హాట్ వాటర్ వస్తాయి, ఇలా ఇక్కడ పట్టుకోవాలంతే. ఇక్కడ చూడండి మొత్తం మంచిగా పడ్డది, మంచు చూడండి మొత్తం మౌంటైన్స్. అది మన హోటల్, ఇవి మన వెహికల్సే అన్నీ. ఇంకా ఇక్కడ వాటర్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళాలి. డ్రోన్ షాట్ కోసం అయితే మార్నింగ్ లేచిన డ్రోన్ షాట్ తీసిన, కొంచెం పైకి లేపగానే విండ్ ఈజ్ హై డోంట్ ఫ్లై అని మెసేజ్ వచ్చింది. ఎమ్మడి కిందకి దింపేసేసిన, ఎక్కువ దూరం పంపించలేదు. ఈరోజు అయితే లోకల్లో ఉంటుంది మనకి రైడ్, ఇక్కడనే ఒక 30 kilometers 20 kilometers అలా ఉంటుంది రైడ్. ఆ రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం ఈరోజు కూడా. ఫుల్ స్నోఫాల్ ఉందంట ఈరోజు, వెదర్ రిపోర్ట్ అయితే చూద్దాం స్నోఫాల్ పడుతుందా పడదా. ఇంకా రోడ్ అయితే మొత్తం బ్లాక్ ఐస్తో కప్పబడి ఉంటుంది. ఎన్నిసార్లు పడేది ఉంటుందో ఎన్నిసార్లు వేసేది ఉంటుందో తెలియదు ఈరోజు అయితే. గైస్ చూడండి ఇప్పుడైతే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. కనిపిస్తుందా మీకు అసలు? ఇంకో కనిపిస్తుందా చిన్నగా? వీడియోలో అయితే కనిపిస్తలేదు అనుకుంటా అంతా. ఏనంగా నా మీద అయితే చూడండి ఎలా పడుతుంది. స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఇది కాదు అసలైంది స్నోఫాల్ అంటే, ఇట్లా పడితే ఇంకా ఒక షేప్లో పడాలి, పువ్వు లెక్క. అది స్నోఫాల్ అంటే సూపర్ ఉంటుంది. ఎలా పడితే మాత్రం కిక్కు వేరే, అది మస్తు ఉంటుంది. ఇంకా చూడండి అక్కడ చూడండి ఎవరో పైకెక్కి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో అక్కడ పైకెక్కి ఎంజాయ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. స్నోఫాల్ పడుతుంది కానీ జస్ట్ ఏదో గాలికి అక్కడి నుంచి మంచు ఎగిరొచ్చి పడుతున్నట్టు పడుతుంది. పైనుంచి అయితే పడతలేదు, ఎందుకంటే పైనుంచి పడ్డ మంచుకి పడంగానే ఇట్లా పడదు, కనిపిస్తుంది కదా, ఇలా పడదు. ఒక పువ్వు లెక్క వస్తుంది, అదే స్నోఫాల్ ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ లెక్క వస్తుంది. కానీ అట్లా పడట్లేదు, ఆ పైది గాలి వల్ల ఇటు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఏదైతే ఏంది స్నోఫాల్ అయితే అవుతుంది. ఎంజాయ్. చూడండి ఇక స్నోఫాల్ ఎక్కువ అయిపోయింది. ఆహా, అరే ఆ మౌంటైన్స్ అన్ని మునిగిపోయినా చూసినావా? ఇటు బ్యాక్ సైడ్ ఉంది కానీ ఇటు సైడ్ కొంచెం లైట్గా మునిగిపోయింది, అటు సైడ్ మొత్తమే మునిగిపోయింది. ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేయండి క్యారీ. కనిపిస్తుంది కదా కవర్ గ్లౌజులు, ఇది లోపలంగా వేసుకొని బయటంగా వేరే గ్లౌజులు వేసుకుంటా. కొంచెం వేడిగా ఉంటుంది, ఇలా గాలి పోకుంటే చాలా బాగుంటుంది. ప్లాన్ ఎట్లా ఉంది గైస్ కామెంట్ చేయండి కింద. గట్టి ప్లాన్ తోటి వచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు ఆగం అయిపోతాం. దీనిపైన ఇది వేసుకుంటా, ఇంకా దీనిపైన ఇంకోటి వేసుకుంటా, దీనిపైన ఇంకోటి. గాయస్ చూడండి స్టార్ట్ అయ్యాం. మొత్తం మంచి పైన చూడండి ఎట్లా పడుతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది అనుకుంటా,
నేనైతే గ్లౌజులు అయితే బందోబస్తుగా వేసుకున్నాను, కాకపోతే గోప్రో ప్రెస్ చేయనిక రావట్లేదు, ఎక్సలేటర్ ఇవ్వనిక రావట్లేదు. ఇది చూడండి Insta360 దాచిపెట్టిన. చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది గాయస్. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. పెట్రోల్ అయితే అసలు లేదు, మొత్తం పెట్రోల్ గురించి లొల్లీలు నడుస్తున్నాయంట. పెట్రోల్ దొరకదో కూడా తెలియదు. బాబా గాయస్ చూడండి, మొత్తం మంచి నైట్ ఎంత పట్టదో ఏమో కానీ మేము చూసినప్పుడు అయితే అంత పడి లేకుండే, నార్మల్గా పడ్డది. గాయస్ చూడండి, మన కింద నుంచి కనిపించింది కదా, ఇదే మానిస్టరీ. అక్కడికైతే వెళ్తున్నాం పైకి. మన రైట్ సైడ్ అయితే మొత్తం తిమ్మిరెక్కిపోయింది. అసలు ఎందుకు ఇట్లా అయింది అర్థం కావట్లే. ఎన్ని గ్లౌజులు పెట్టుకున్నా. ఇదే చూడండి, కింద నుంచి మొత్తం పైకి వ్యూ ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం ఇండ్లు ఉన్నట్టు కనిపిస్తుంది కదా పెద్ద కొండ పైన. ఇదే చూడండి అది. నా చేయి మొత్తం ఇది ఎందుకో తిమ్మిరెక్కింది. మరి అసలు ఏమైంది దీనికి? లోపల కవర్ కూడా వేసుకున్నాను. గాయ్స్ ఇదే చూడండి, స్పితి వెళ్ళి అని కొట్టంగానే ఇండ్లు వస్తాయి కదా కొండల పైన, ఇవే అవి చూడండి. ఫుల్ స్నోఫాల్ అవుతుంది, ఇప్పుడే కొంచెం తగ్గింది. చూడండి ఇంకా మౌంటైన్స్ పైన ఎట్లా ఉంది ఫాగ్. అలా చూడండి మానిస్టరీలు ఉన్నాయి. ఇంకా పైకి ఎక్కాలంటే అక్కడి వరకు ఎక్కలేకపోతున్నాం, అలసిపోతున్నాం. వ్యూ పాయింట్ ఉంటుందంట పైకి వెళ్తే. పదా ఏమైంది అక్కడ వరకు కొంచెం దూరం ఉంది కదా, ఇక వ్యూ కనిపిస్తుంది అంట. ఫోటోలు దిగి వీడియో తీసుకుని వద్దాం. అక్కడ నుంచి చూడండి చల్ల గాలి వస్తుంది. పోతున్నాయి రైట్ హ్యాండ్ అయితే చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, సూపర్ కదా. ఎక్దాం పైకి, మ్యాక్సిమం వస్తుంది ఎక్కుంటే. దీని పేరు వచ్చేసి కీ మానిస్టరీ అంటారంట. అప్పటి నుంచి దీని పేరు ఏదో మర్చిపోయినా అనుకుంటున్నాం, మీకు చూపించలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం. మానిస్టరీ దగ్గర నుంచి వెళ్తున్నాం. ఇప్పుడైతే వరల్డ్లోనే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటారు కదా, అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఆ పోస్ట్ ఆఫీస్ పేరు వచ్చేసి హిక్కిం పోస్ట్ ఆఫీస్ అంటారు. వరల్డ్లోనే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అక్కడికైతే వెళ్తున్నాం. నా దాంట్లో అయితే పెట్రోల్ తక్కువ ఉంది, సరిపోతుంది అంటుండు మరి అన్న. పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటుండో. సరిపోతే బాగానే ఉంటుంది, సరిపోకుండానే ఇబ్బంది అవుతుంది. చూద్దాం. బ్యాకప్ వెహికల్ కూడా ఉంది కదా మన సపోర్ట్. మా గాయ్స్ చూడండి, టఫ్ రోడ్ స్టార్ట్ అయింది. మొత్తం మంచి ఉంది, పైకి ఎక్కుతున్నాం. ఇంకా పైన ఎట్లా ఉందో ఫస్ట్ గేరే అడుగుతుంది. మొత్తం హైట్ ఉంది ప్లేస్ అయితే. ఎంత హైట్ ఎక్కుతున్నామో ఏమో. చేతులు మళ్ళీ ఫ్యూజ్ అయిపోయినాయి. నాకు లాస్ట్ టైం నేను ఉమ్లింగ్లో పాస్ పోయినా కదా, సేమ్ కొడుతుంది. గాయ్స్ ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అబ్బా, చూడండి రోడ్ల మించి అయితే ఇట్లా పొగ వస్తుంది. రోడ్ మించి అయితే ఫుల్ హీట్ బయటకు వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అదే అనుకుంటా. అన్న అయితే చేయి చూపించండి అక్కడనే అని. ఫైనల్లీ వచ్చేసినాం అనుకుంటా దగ్గరికి. కానీ అక్కడికి పోవాలన్నా కూడా ఇది మొత్తం తిరిగి పోవాలి, రోడ్ ఎట్లనో ఉంటుంది. బ్యాటరీ అయితే ఫుల్లే ఉంది గాయస్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఒక మానిస్టరీ, అక్కడికి అంట. అక్కడి నుంచి రిటర్న్ ఉంటుందేమో నాకు తెలిసి. ఫుల్ స్నో పడుతుంది. ఓ అమ్మ, మనోడు కెమెరామాన్ కిందికి దింపుతురు. ఈ చలిలో వెనక ఎడగొస్తున్నాడు పాపం. ఓ అమ్మ వద్దురా పాపం. డ్రోన్ లేపుతున్నాడు. అమ్మ లేస్తుందంట ఇంత మంచులా డ్రోన్ లేపుతురు. గాయస్ ఈడు ఏం మనిషి, ఇంత మంచులో కూడా డ్రోన్ ఎగరేసిండు. వామ్మ డేంజర్గా. ఇంత ధైర్యమా డ్రోన్ మీద? ఇంత ధైర్యం ఉందా? నా డ్రోన్ అయితే అస్సలు ఫ్లై చేయను, భయం అవుతుంది నాకైతే. ఈడ కెమెరా బయటికి తీయడమే కష్టం ఉంది. మనోడు చాలా డేంజర్ నిజంగా. గుడ్ ధైర్యవంతుడే. గాయ్స్ వచ్చింది చూడండి మనకు కావాల్సిన రోడ్డు. కానీ జారుతుంది, చిన్నగా వెళ్ళాలి. మంచు కూడా అట్లనే కురుస్తుంది, డేంజరస్ మంచు కురుస్తుంది. నో బ్రేక్ యూజ్ మమ్మా. గో స్లో. ఇట్లా రాళ్ళున్న దగ్గర లైట్గా వెళ్ళినాం అనుకోండి, కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా నేను. గ్రిప్ దొరుకుతుంది. లైట్గా అయితే స్కిడ్ అవుతుంది, మరి అంత ఏం లేదు. బ్లాక్ ఐస్ ఉంటుంటే చుక్కలు కనిపించాయి, కానీ బ్లాక్ ఐస్ లేదు. వామ్మ. నో బ్రేక్ యూజ్ మ్యాన్. ఇప్పుడు పడుతుంది స్నో, కళ్ళకు కొడుతుంది. ఫుల్ వైజర్ పెడతాయేమో ఫాగీ వచ్చేస్తుంది, మొత్తం కనిపిస్తలేదు కండ్లు. అమ్మ రాయేషాన దుర్రు అని వెళ్ళిపోతూనే ఉండు. పెట్రోల్ ఒకటి లేదు, అదే భయం అవుతుంది ఏమవుతుందో. అమ్మ ఏం కనిపిస్తలేదు అసలైతే.
మొత్తం మంచు పడి ఉంది. అసలు పోస్ట్ ఆఫీస్ ఏడ ఉంది? ఇదేనా పోస్ట్ ఆఫీస్? కాదా, లాంజా ఏదో ఉంది. ఇది పోస్ట్ ఆఫీస్ ఇది కాదు అనుకుంటా, ఇంకా ముందరికి వెళ్ళాలేమో. ఇదేదో మానిస్టరీ ఉంది. ఎక్కడ పెట్టాలి అసలు బైక్? ఏడ పెట్టాలనా చెప్ప. అమ్మా అమ్మో, హ్యాండిల్ లాక్ పడతలేదు. ఉండని ఏం కాదు. ఫుల్ స్నో అయితే పడుతుంది. హెల్మెట్ అసలే తీయలేదు, కళ్ళల్లో పడుతుంది వైజాగ్ తీస్తే. ఇంకో మానిస్టరీ ఇక్కడికి వచ్చినాం. పోస్ట్ ఆఫీస్ అనుకున్నాయండి, మళ్ళీ ఇంకా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో. అమ్మ పోతాం అసలు ఈరోజు పోస్ట్ ఆఫీస్కి. నాకు భయం అవుతుంది గైస్, ఫుల్ చలి పెడుతుంది. ఏడైనా వేడిగా ఉంటే బాగుండు. ఇక్కడ కేఫ్ ఉంది, అక్కడ ఉందంటారా? బుఖారీ ఉందా వీళ్ళకి? ఉంది, అక్కడ ఉంది కనిపిస్తుంది. అలా ఉండుంటే నా కొంచెం అలా కూర్చుంటా. చలి ఫుల్ పెడుతుంది గైస్. చూడండి ఫైనలీ మానిస్టరీ దగ్గరికి వచ్చిన. ఫుల్ పడుతుంది మంచు. అమ్మ ఏంది, చాలా పెద్దగా ఉంది మానిస్టరీ ఇది అసలు. చూడండి ఇదే మానిస్టరీ, చూసారు కదా. ఇంకా నా వల్ల కాదు, వెళ్ళిపోతున్నాను. అమ్మ ఇక్కడ హోటల్లో ఏడన్నా బుఖారీ ఉంటే అలా కూర్చుంటే గరం ఉంటుంది, డేంజర్ ఉంది ఇక్కడ. కింద షూస్ కూడా జాడుతున్నాయి మంచులో. గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఇక్కడికి బుఖారీ దగ్గరికి ఒక కాఫీ అయినా తాగుదామని. చూడండి ఇక్కడ కొంచెం వేడిగా ఉంది, బయట మొత్తం మంచు పడుతుంది. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది అసలు? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, బయట మొత్తం మంచు పడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చి చల్లగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇంకా వేడిగా అక్కడికి వెళ్ళి వచ్చాను. ఇంకా నా వల్ల కాదు, ఇక దీనికంటే ఎక్కువ అడుగు కూడా ముందరికి వేయలేను. మన వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారు అందరూ. గైస్ చూడండి వెళ్తున్నాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఫుల్ స్నోఫాల్ అవుతుంది. మొత్తం నా బైక్ చూడండి ఇలా అయిపోయింది, అసలు ఏం కనిపిస్తలేదు. మరి ఇప్పుడు చిల్డ్ ఉంది మొత్తం. అయినా మస్తు చిల్. ఉమ్లింగ్లా సేమ్ ఉండే, ఇట్లానే ఉమ్లింగ్లా సేమ్ ఉండే. డుంబారే పడుతూనే ఉండాలి ఒకరి తర్వాత ఒకరు. మస్తు కిక్ వస్తుంది, కిక్ ప్రాస్తు రంగి. జంబోలా జాడుతుందయ్యా టైర్. ఫుల్ అయింది అప్పటికి ఇప్పటికి స్నోఫాల్. ఇంకో వచ్చేటప్పుడు ఇది అసలే లేదు, దీనిపైన మొత్తం మునిగిపోయింది. అరే ఆగరా వెయ్యి, ఓడి అమ్మ బంటే. కానీ జుంబారే అమ్మ తిప్పు. జుంబారే జుంబలక్కడ జుంబారే. ఎలాగంది పిల్లగా? ఇప్పుడు లేపాలంటే గుర్తెళ్దాం. లేదు నువ్వు రా. నువ్వు ఎక్కిపోయినావు ఫస్ట్. జుంబలక్కడ జుంబారే. నూటలు అయితే లేదు ఇది. గైస్ చూడండి పైకి అయితే ఎక్కేసేసిన. ఆ ఒక్క బైకే గ్రిప్ లేదు,
జాడుతుంది, అది ఎక్కలేదు. మనోడు కూడా వచ్చేసిండు. ఫుల్ స్నోఫాల్ అవుతుంది, టూ మచ్ పెరిగిపోయింది అప్పటికిప్పుడు. ఎటాగుంది పిల్లో అటాగుంది పిల్ల, ఏ పడేరు అమ్మ ఒకరి తర్వాత ఒకటి వాడాల్సింది. అక్కడి తింబారే బారే 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 పడుతూనే ఉండాలి ఒకరి తర్వాత ఒకరు. గాయస్ చూడండి, ఈ వెహికల్ ఒకటే చాలా జాడుతుంది, ఎందుకంటే దానికి అసలు జీరో గ్రిప్ ఉంది. అమ్మ నాది జాడుతుంది ఇప్పుడు. నా ఇన్స్టా 360లో మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది, ఇంకా ఫ్రంట్ వీడియోస్ చూడలేరు మీరు. ఏదైనా ఇదే గోప్రో ఇంతవరకు బతికి ఉందంటే ఇదే గ్రేట్. నేను అసలు అనుకుంటలేను, ఫుల్ బ్యాటరీ ఉంది, మళ్ళీ ఇల్లు కూడా మెమరీ తక్కువ ఉంది. నిజంగా చెప్తున్నా కదా, గోప్రో ఇప్పటి వరకు బతుకుందంటే నేనే ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ ఈ వెదర్కి ఎప్పుడు చచ్చిపోవాలి గోప్రో. లాస్ట్ టైం ఉమ్లింగ్లలో అట్లనే అయింది. బ్యాటరీ తెచ్చుకున్నా కానీ మార్చలేని పరిస్థితి గాయ్స్. బాబా అది చూడండి ఎట్లా జాడుతుంది, గ్రిప్ లేదు దానికి. ఒక దగ్గర బుడద, ఒక దగ్గర మంచు, చచ్చిపోతున్నాం అనుకోండి. ఇట్లించి పోనా అట్లించి పోనా, వద్దురా నాయన. ఇప్పుడు రూట్ చేంజ్ చేయొద్దు, పోతుంది నిమ్మలంగా వెళ్ళిపోవాలి. రూట్ చేంజ్ చేస్తే కథం, బ్రేక్ కొట్టినా కథం, డేంజర్లో పడిపోతా. ఈ స్నో ఏమో కళ్ళల్లోనే పడుతుంది. ఇంకా ఫుల్ స్నో ఫాల్ అవుతుంది. ఇప్పుడైతే మేము రిటర్న్ రూమ్కి అయితే వెళ్తున్నాం. అయిపోయింది ఇంకా మన ట్రిప్ అయితే. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి రూమ్ వరకు అయితే వెళ్ళగలుగుతామా లేదా తెలియదు. మొత్తం వెహికల్ అయితే స్కిట్ అవుతుంది. అసలు ఎట్లా వెళ్ళాలి, రోడ్ చూడండి ఎట్లా ఉంది. మొత్తం ఆ టైర్ అయితే మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఆ టైర్ అసలు పోట్లే, ఆ టైర్ ఎక్కడంటే అక్కడ జారిపోతుంది. ఈ వెహికల్ నడపడానికి ఇప్పుడు ధైర్యం కావాలి. మొత్తం ఎట్లా ఉందో చూడండి, ఫుల్ స్నోఫాల్. అప్పటికి ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఈ వెహికల్ ఏమైందంటే టైర్ ఫుల్ ఫ్లాట్ ఉంది కాబట్టి దీని అయితే ఇప్పుడు వెహికల్ మన బ్యాకప్ వెహికల్ ఉంది కదా, దాంట్లో అయితే ఎక్కిస్తున్నాం. అన్న అయితే లోపల కూర్చుండి ఇంకా ఆ వెహికల్ అయినా ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం, వేరే దగ్గర లేకుండా. ఇంకా ఎందుకంటే ఇంకోటి కామిస్ట్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఇంకో ఇక్కడనే ఇంత మంచు ఫుల్ అయిపోయింది, అక్కడ వరకు పోలేం. అందుకే రిటర్న్ వెళ్తున్నాం. ఓకే రైటా. ఏదైతే వరల్డ్లో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పానో అక్కడికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే స్నోఫాల్ ఎక్కువైపోయింది. అక్కడ పోతే కొంచెం డేంజర్ ఉంది, వద్దన్నారు. అది కాక మా బండ్లల్లో పెట్రోల్ కూడా లేదు, అందుకే వద్దని డ్రాప్ అయిపోయినాం. చూడండి ఇక్కడ చాలా డేంజర్గా ఉంది రోడ్డు, అసలు రోడే లేదు. మేము వెళ్తుంటే రోడ్ పడుతుంది, ఎక్కడ గుంత ఉంది ఎక్కడ బొక్కు ఉంది ఏదో తెలియదు. అందుకే రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేమున్న హై ప్లేస్ అయితే హైట్లోనే 14,000 ఫీట్లో ఉంది ఈ ప్లేస్ మాత్రం. నేను ఉమ్లింగ్లో ఎక్కిందేమో 19,000 ఫీట్లు. ఏమైందో మళ్ళీ ఆగిరిలో. ఇలాంటి డేంజరస్ ప్లేస్లో వీడియోలు అవసరం అంటారా? కామెంట్ చేయండి. నో బ్రేక్ రే, బ్రేక్ రే నీ అమ్మ ఆగవే, ఆగ. అది వెరీ గుడ్. నీకు 2 గుడ్లు ఇస్తా సాయంత్రం. పో నాయన పో. ఇంజన్ బ్రేక్ మీదనే ఉన్నా, ఫస్ట్ గేర్ ఆగుతలేదు, అది ఏం చేయను ఇంకా. స్టాండ్ వేస్తావా లేద్దామా? ఒకరి వల్ల కాదు ఇది. ఈడ పడుకోబెడతాం. గేర్ ఆడ దగ్గరికి పోయింది. మళ్ళీ లేపానికి కష్టమా? గ్యాస్ కింద పడ్డా, గేర్ ఆడ లోపలికి పోయినట్టుగా అనిపిస్తుంది. అమ్మా
అరే మొత్తం క్లచ్ పట్టు వద్దు, క్లచ్ పట్టు, బ్రేక్ వద్దు, క్లచ్ వద్దు ఆగిపోతుంది. క్లచ్ చేతులతో పోతుందాడా? క్లచ్ వద్దు బ్రో, అంతే అంతే అంతే. తాకొద్దు, బ్రేక్ తాకొద్దు. ఇంకా పడదు. రావాలి పిచ్చోలు అండి. ఇంకా ఇది హెవీ తాళండే కదా. ఫస్ట్ టైం అనుకున్నా పడకుండా పోతాయి సరే అని. మీరు పడ్డారా? నేను పడ్డ తర్వాత మీరు పడ్డారా? పట్టు ఇమ్మీడియట్గానే పడ్డా. మీకోసం ఏం చేసినా అంటే తప్పులు సౌండ్ వస్తే స్టోర్ చేసుకున్నామని బ్రేక్ వేసుకోవడానికి తప్పు చేసిన, వెళ్ళిపోవాల్సిందేది అట్లా. నేను మీ సౌండ్ని అదంతా బ్రేక్ పట్టుకోవచ్చమ్మా. బ్రేక్ పట్టుకోకుండా పోతుందన్నా. గేర్ మీద స్లిప్ అయ్యేది. ఇది ఈ హ్యాండిల్ కంట్రోల్ చేసుకుంటే ఇటు వస్తుంది. ఇటు తిప్పుకోనా? నువ్వు సౌండ్ నాకు తప్పని భయం అయింది. ఇంకో ఆగుతలేదు. లేదన్నా ఎక్స్పర్ట్ అయినట్టు. ఎవరు? ఇది కావాలి నాకు, నీ గాడ్స్ లేవు, భయం అవుతుంది. నేను పట్టుకుంటా, బ్యాలెన్స్ ఇస్తాను. స్కిడ్ అయ్యేటప్పుడు పట్టుకుంటా. గేరే ఇంకో ఫస్ట్ గేర్లోనే ఉన్నా, వదిలేసిన క్లచ్. క్లచ్ అంత వద్దు, ఇంకా మొత్తానికి వదిలేసిన క్లచ్. ఆపుతారా? అస్సలు ఇక్కడ నుంచి వెహికల్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఇక్కడ అక్కడ మొత్తం జారిపోతుంది. చూడండి ఎట్లా ఉంది అసలు. నా బండి అయితే 2 సార్లు పడ్డది కింద. And this is the weather. Snowfall. A lot of snow. The bikes are not moving. We're trying the best. ఆఫ్ చేసినావా? ఆన్ మళ్ళీ